నమస్తే అండి, నా పేరు ఈరన్నగౌడు. నేను నవభారత్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను. నవభారత్ కంపెనీ వల్ల హైబ్రిడ్ పత్తి రకం గ్లోరీ రకం ఇది ఏంటంటే దీని ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి చెట్టు వచ్చేసి 3-4 కొమ్మలు, పెద్ద కొమ్మలు ఉంటాయి. దానికి చిన్న రెమ్మలు ఉంటాయి. దగ్గర ఖాతా నోడల్ డిస్టెన్స్ అంటే దగ్గర ఖాతా ఉంటుంది. ప్రతి కాయ వచ్చేసి 5 పచ్చాలు ఉంటుంది. ప్రతి పక్షంలో వచ్చేసి 8 నుండి 10 గింజలు ఉంటాయి. ఆవుటనే ఎక్కువ వస్తుంది. పత్తి తీసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ రకం కింద ఏ సైజు ఉందో కాయ లాస్ట్ చివరి దాకా అదే సైజు వస్తుంది కాయ. ఇది నువ్వు కిందన ఎక్కడన్నా చూసుకోండి. ఈ ప్రతి చెట్టుకు వచ్చేసి దాదాపు మీరంతా చూస్తున్నారు, ఇక్కడ 100-120 కాయ ఉంది. దాదాపుగా 50-60 కాయ ఆల్రెడీగా పత్తి పగిలింది. ఇది ఇంకా మిగతా లాస్ట్ చివరి దాకా కానీ చూడండి, ప్రతి కాయ ఒకటే సైజు ఉంటుంది అనమాట. నమస్తే అండి, భాస్కర్ రెడ్డి గారు, రైతు. ఈయన మీరు కొద్దిగా అడుగుతాం, మీరు ఏ రకం వేసారండి? అదే నవభారత్ గ్లోరీ 5 ఎకరాలు వేసాను రెడ్డి. 16 నుంచి 15 క్వింటాల వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. అవునండి. కాయ సైజు కానీ ప్లస్ డ్రాపింగ్ కానీ చాలా వరకు డ్రాపింగ్ తక్కువ ఉంది. కాయ సైజు మాత్రం జుట్ల వరకు ఒకటే సైజు వచ్చేది. ఒకటే సైజు చూడండి, ఎక్కడైనా కానీ ఒకటే సైజు. ప్రతి పచ్చం వచ్చేసి 5 పచ్చాలు ఉంటది. పత్తి తీసుకోవటం ఈజీగా ఉంటది. వెరైటీ మాత్రం సంవత్సరం అనుకున్న కాడికి దిగుబడి వస్తుంది. ఎకరాకి దాదాపు మీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఈ వరస్ట్ సిచ్యువేషన్ లో? కూడా 15 నుంచి 16 వరకు రావచ్చు అనుకుంటున్నాను. 15 నుంచి 16 క్వింటాలు పక్కా వస్తుంది, గ్యారెంటీ వస్తుంది. అదే మీరంతా చూస్తున్నారు, ఈ 4 ఎకరాల ప్లాట్ 4 గంటల్లో ఎక్కడ ఏ మూలనైనా కూడా ఒకటే సైజు, ఒకటే హైట్ కానీ దగ్గర ఖాతా కానీ చూడండి. రైతులు మీకేమన్నా సందేహాలు ఉంటే చెప్పండి. చూడండి, ప్రతి కాయ చూడండి, ఇక్కడ చూడండి సైజు కానీ. మీరు ఎన్నో కంపెనీలు చూసింటారు మీ ఊర్లో. అది నవభారత్ కంపెనీ వల్ల గ్లోరీ రకం నవభారత్ చూడండి.